ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ మనకి క్లియర్గా ఎస్ఓపి ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ ఇచ్చారు మీకు. ఈ ప్రాసెస్ ప్రకారము మన స్టేట్ ల్యాబ్లో ఉన్న మైక్రోబయాలజిస్ట్ ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని కూడా మీరు చూశారు. సో ఇప్పుడు నేను చెబుతూ ఉంటాను, అతను చేసిన వీడియోని చూపిస్తూ ఆల్రెడీ మనకు వచ్చిన మనకు వచ్చిన స్లైడ్స్ ఉంటాయి, మనకు వచ్చిన ప్రెజెంటేషన్ ఉంటాయి కదా, ఇవన్నిటిని చూస్తూ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వెళ్దాం. మనం మైక్రోబయాలజికల్ ఇన్ఫర్మేషన్స్ ఆన్ కోలిఫామ్ బ్యాక్టీరియా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. కోలిఫామ్ బ్యాక్టీరియాస్ ఆర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, నాన్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా, ఆక్సిడేస్ నెగిటివ్, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. ఓకేనా? ఇవన్నీ చెప్పాను. సరేనా? మెయిన్ ఎయిమ్ ఏంటి? స్కోప్ ఏంటి? డిటెక్షన్ అండ్ ఎన్యూమరేషన్ ఆఫ్ కోలిఫామ్ బ్యాక్టీరియా అండ్ ఈకోలి బ్యాక్టీరియా. సరే, ఫిల్ట్రేషన్ అన్ని షార్ట్ కట్స్కి వెళ్ళిపోదాం అమ్మా. ఫిల్ట్రేషన్ టెక్నిక్. ఓకేనా? ఈ ఫిల్ట్రేషన్ టెక్నిక్లో ఫస్ట్ మన ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఈ ఫిల్ట్రేషన్ టెక్నిక్లో మన ప్రయాణం టెర్జిటాల్ 7 అగార్ బేస్. ఈ బేస్ గురించి మాట్లాడాము ఆల్రెడీ, మీడియా గురించి మాట్లాడాము, మీడియా ఎలా తయారు చేయాలని మాట్లాడాము, దానికి ప్లస్ టీటీసీ సొల్యూషన్ 0.3 ml కలపాలని మాట్లాడాము, ఏ కండిషన్స్లో కలపాలనే విషయం కూడా క్లియర్గా చెప్పాము మనం టెర్జిటాల్ 7 అగార్. ఇప్పుడు టెర్జిటాల్ 7 అగార్ ఇందులో ఉన్న pH ఇండికేటర్ ఏం చెప్పాను మీకు? బ్లూ కలర్, బ్రోమోథైమోల్ బ్లూ ఇండికేటర్ అని చెప్పాను. అందువల్ల నేను తయారు చేసిన అగార్ మీడియా కనపడుతున్న కలర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా? బ్లూ కలర్లో ఉంటుంది. మీకు వీడియోలో ఆటోక్లేవ్ ఎక్విప్మెంట్ ఒకసారి చూపించండి. ఆటోక్లేవ్ ఎక్విప్మెంట్ చూపించండి ఒకసారి. ఈ ఆటోక్లేవ్ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఈ ఆటోక్లేవ్ ఎక్విప్మెంట్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటన్నది ఈ క్లాస్ తర్వాత ఒకసారి డెమో చూద్దాము. అందాక కూడా మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూశారు. మనం కూడా చేద్దాం, ఈ క్లాస్ అయిపోయాక మనం ఇది కూడా చేద్దాం. ఓకేనా? సరే, ఈ విధంగా దీని ద్వారా చేస్తే మనకి ఫిల్టరేషన్ పేపర్ ఉంటుంది కదా, ఫిల్టరేషన్ పేపర్ ఉంటుంది కదా, ఈ గ్రాబ్ అయిపోయిన మైక్రో ఆర్గానిజమ్స్ గ్రాబ్ అయిన ఫిల్టరేషన్ పేపర్ని మనము టెర్జిటాల్ 7 అగార్లో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ దీంట్లో తీసి 4 చిప్స్ ద్వారా తీసి దీంట్లో ప్లేస్ చేయడం కూడా జరిగింది. దాన్ని మనం ఇంక్యుబేటర్లో ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంచాం మనం? 37 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం ఉంచడం కూడా జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి టెర్జిటాల్ 7 అగార్ కదా, మనం మీడియా పెట్టి మన టెర్జిటాల్ 7 అగార్లో మీడియా ప్రిపేర్ చేసేసాము, వాటి మీద ఫిల్టర్ పేపర్ కూడా పెట్టేసాము. ఇప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? అయితే క్వాంటిటీస్ ఫామ్ అవ్వాలి, లేదంటే ఫామ్ అవ్వకూడదు. ఈ 2 ఛాన్సులు ఉన్నాయి కదా, అయితే పాజిటివ్ లేదంటే నెగిటివ్. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఛాన్సులు ఉన్నాయి మనకి? 2 ఛాన్సులు ఉన్నాయి. ఏంటి? పెట్రీ డిష్లో కాలనీస్ ఓకేనా, ఇక్కడ ఫామ్ అయ్యాయి, ఇక్కడ ఫామ్ అవ్వలేదు. ఓకేనా? దీన్ని నేను పాజిటివ్ వచ్చిందా అంటే పాజిటివ్ మీన్స్ కాలనీస్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. సో ఇక్కడ నెగిటివ్ అయిపోయింది కాబట్టి ఈ స్టెప్ని మనం ఇప్పటితో క్లోజ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ చేయాల్సిన నెసెసిటీ మనకి లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ పాజిటివ్ వచ్చింది కదా, ఇది వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
2 ప్రాసెస్లు చేస్తాం. ఒక ప్రాసెస్ పేరు TSA, పాజిటివ్ వచ్చిన దాన్ని మనం వెళ్తాం TSA. ఒక ప్రాసెస్ పేరు TM. ఓకేనా? ఇక్కడ దీన్ని రౌండ్ ఎందుకు చుట్టాను, దీన్ని టెస్ట్ ట్యూబ్ ఎందుకు వేసాను? ఈ ప్రాసెస్ అన్నది పెట్రీ డిష్ ద్వారా జరిగేది. ఈ ప్రాసెస్ అనేది మనం దేని నుంచి చేస్తాం? మనం ఎక్విప్మెంట్ టెస్ట్ ట్యూబ్ ద్వారా చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ TSA అన్నది 36 డిగ్రీ సెంటీగ్రేడ్, 35 to 37, అంటే యావరేజ్గా 37 వేస్తున్నాం. 37 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇది గ్రోత్ అవుతుంది. ఇదేమో 44 డిగ్రీ సెంటీగ్రేడ్. మీరు నోట్ చేయాల్సిన నెసెసిటీ లేదు, నేను ఆల్రెడీ ఇస్తాను మీకు. ఓకేనా? నేను చేస్తాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తాను, మీకు అందరికీ అర్థమయ్యేటట్టు. ఓకేనా? 37 and 44 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు ఈ TSA ఉంది చూసారా? ఈ TSA మనకి ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్. వైట్ కలర్లో ఉంటుంది. ఇది తర్వాత పెర్ఫామ్ చేసే టెస్ట్ ఏంటంటే ఆక్సిడేజ్. ఓకేనా? ఇది పెర్ఫామ్ చేసే టెస్ట్ ఏంటనుకుంటున్నారు? ఇండోల్. సరే, ఇక్కడ దాకా మనకు అర్థమైతే నేను ఈసారి ఫిజికల్గా మీకు ఇమేజెస్ చూపిస్తూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన డిజిటల్ 7 ఆర్ తీసుకున్నాక మనం చేసే ఫిల్టర్ పేపర్ని దీంట్లో పెట్టాము. పెట్టాక కాలనీస్ ఫామ్ అయినాయి. ఫామ్ అయితే దాన్ని పాజిటివ్ కింద చూసుకుని దీంట్లోని దీన్ని 2 రకాలుగా తీసాము. 2 రకాలు ఎప్పుడైతే కాలనీస్ ఫామ్ అయినాయో, ఒకటి TSA మీడియా ప్రిపేర్ చేసాము, ట్రిప్టోఫాన్ మీడియా కూడా తయారు చేసాము. TSA మీడియా కూడా అగారే, అంటే పెట్టి డిష్లోనే ఉండేది. ఈ TSA ఇందులోంచి ఇనాక్యులేషన్ లూప్ కనబడుతుంది కదా, ఇనాక్యులేషన్ లూప్ ద్వారా మనం దీంట్లోంచి కాలనీ తీసి దీంట్లో స్ట్రిక్ చేయాలి. ఓకే? అదేవిధంగా మళ్ళీ దీన్ని స్టెరైల్ చేసి దీంట్లో కాలనీస్ తీసి మళ్ళీ దీంట్లోనే ఏదైతే పాజిటివ్ దీంట్లో కాలనీస్ తీసి మళ్ళీ దీనిలో టెస్ట్ ట్యూబ్లో డిప్ చేయాలి. ఓకేనా? డిప్ చేస్తే ఇప్పుడు ఇందులో డెవలప్ అయిపోయిన కాలనీస్ ఇందులోనే ఉన్నాయి, ఇందులో డెవలప్ అయిపోయిన కాలనీస్ ఇందులో కూడా ఉన్నాయి. ఫస్ట్ ఒక చిన్న విషయం మర్చిపోయాను, ఇక్కడికి మనకి 24 hours పడుతుంది. ఓకేనా? సో మనం ఏం చేసి డిప్ చేస్తాం, దీనిలో స్ట్రిక్ చేస్తాము, దీనిలో డిప్ చేస్తాం కదా. డిప్ చేసిన తర్వాత మళ్ళీ 24 hours మనం వెయిట్ చేయాలి. ఓకేనా? వెయిట్ చేసిన తర్వాత అప్పుడే మీరు ఈ టెస్ట్ గురించి ఆలోచించద్దు, వెయిట్ చేయండి. 24 hours అయింది కదా. ఇప్పుడు మనం ఈ స్టెప్ కొద్దాం. మీకు లక్ష్మి గారు ఒకసారి స్క్రీన్ చూపించండి. ఇది ఏ మీడియా చెప్పాను కదా, డిజిటల్ 7 ఆర్ మీడియా చెప్పాను. బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉండడానికి గల రీజన్స్, వాటి యొక్క క్యారెక్టర్స్ మొత్తం అన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫిల్టర్ పేపర్ని మైక్రో ఆర్గానిజమ్స్ గ్రాబ్ అయిన ఫిల్టర్ పేపర్ని దీని మీద ప్లేస్ చేయడం కూడా జరిగి దీంట్లో కాలనీస్ కూడా ఫామ్ అయినాయి. ఇక్కడ మీకు చూడండి, కాలనీస్ ఎల్లో కలర్ కాలనీస్ కనబడుతున్నాయా? ఎల్లో కలర్ కాలనీస్ కనబడుతున్నాయి. వీటిని నెక్స్ట్ పింక్ కలర్ కాలనీస్ కూడా కనబడుతున్నాయి. ఫస్ట్ కౌంట్ చేసుకోండి. మామూలుగా ఎల్లో కలర్స్ కాలనీస్ ఉన్నాయి, పింక్ కలర్స్ కాలనీస్ ఎన్ని ఉన్నాయి. ఈ కాలనీస్ మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఏం చెప్పి శాంపిల్ని డిజాల్వ్ చేసి కొంచెం వాటర్తో డిజాల్వ్ చేసి మళ్ళీ చేయాలన్నమాట. అప్పుడు కాలనీస్ కౌంట్ తగ్గుతుంది కదా, ఆ విధంగా చేయాలి. కానీ ఆ స్టెప్ తర్వాత డిస్కస్ చేద్దాము. సరే, ముందు చూద్దాం. ఇప్పుడు చేసాం కదా, నేను ఆల్రెడీ ఇది ఎప్పుడైతే డిజిటల్ 7 ఆర్లో పాజిటివ్ వచ్చిందో ఇమీడియట్గా మనం ఏం చేయాలన్నాను, 2 తయారు చేయాలి. ఒకటి ఒకసారి పెట్టుకోవచ్చు, డిజిటల్ 7 ఆర్ మీడియా అంటే ఇది ఆల్రెడీ తయారు చేశాను. డిజిటల్ 7 ఆర్ ఆల్రెడీ తయారు చేశాను. ఓకేనా? నెక్స్ట్ పెట్రోల్ వాటర్ ఇది కూడా తయారు చేసేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు